నమస్తే, నా పేరు హేమ. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. పట్టణాలు జనావాసాలకు దూరంగా టోల్గేట్లు ఉండాలంటున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. టోల్గేట్లు ఉన్న చోట సర్వీస్ రోడ్లు ఉండాలని సూచన. చీమలపల్లి ప్రభుత్వ భూముల్లో అక్రమణలు తొలగించిన రెవెన్యూ అధికారులకు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన కబ్జాదారులు. గురుద్వార్ సాత్ సంగత్ అధ్యక్షుడు దిల్షా సింగ్ ఆనంద్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన సిక్కు మైనారిటీ నేత సతీందర్ సింగ్ సేతి. దిల్షా సింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. డ్రగ్స్ వద్దు, ఆటలే ముద్దంటూ క్రికెట్ టోర్నమెంట్. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చిన పలువురు ప్రముఖులు. టోల్గేట్ల నిర్వహణపై శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వానికి గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కొన్ని సూచనలు చేశారు. అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ టోల్గేట్ల నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేశారు. పట్టణాలు జనావాసాలకు దూరంగా టోల్గేట్లు ఉంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. అమెరికా వంటి దేశాల్లో టోల్గేట్లు ఉన్న ప్రాంతాల్లో ప్రజల సౌకర్యం సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. అయితే మన ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లను మూసివేసి టోల్ పనులు చేయడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని పల్లా శ్రీనివాసరావు కోరారు. ఇప్పుడు మనకు టోల్ గేట్స్ ఉన్నాయి. ఎక్కడో జనసంచారం లేని దగ్గర ఎక్కడైనా టోల్ గేట్ పెడితే పెద్ద ప్రాబ్లం ఉండదు అధ్యక్ష. అదే జనసంచారం ఉన్న దగ్గర, పాపులేషన్ ఎక్కువ ఉన్న దగ్గర కానీ టోల్ గేట్స్ పెడితే రోజు గొడవలేదు. నేను యుఎస్ కూడా వెళ్ళాను అధ్యక్ష. స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ లో యుఎస్ వెళ్తే అర్బన్ లోని టోల్ గేట్స్ ఉన్నాయి అధ్యక్ష, కానీ దానికి ప్రత్యేకంగా సర్వీస్ రోడ్స్ ఉన్నాయి. టోల్ గేట్ కి ఐదర్ సైడ్ 10 కిలోమీటర్స్ రైట్ రాయల్ రోడ్ అధ్యక్ష. ఎక్కడ కూడా దానికి ఎంట్రీ పాయింట్ ఉండదు. 10 కిలోమీటర్స్ ఆన్ ఐదర్ సైడ్. సో ఎవరైనా కార్ వేసుకెళ్తే రైట్ రాయల్ వెళ్ళొచ్చు. కానీ నాకు టోల్ కట్టుకున్న ఇంట్రెస్ట్ లేదు. యు గో బై సర్వీస్ రోడ్. సర్వీస్ రోడ్లు బ్లాక్ చేసుకుని మనం ఒక దౌర్జన్యం చేస్తూ డబ్బులు కలెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. సీతమ్మధార గురుద్వార్ సాత్ సంగత్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న దిల్షా సింగ్ ఆనంద్ అక్రమాలకు పాల్పడుతున్నారని సిక్కు మైనారిటీ నాయకుడు సతీందర్ సింగ్ సేతి ఆరోపించారు. గురుద్వారా ఆస్తులను, ఆదాయాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో సతీందర్ సింగ్ సేతి మాట్లాడారు. సొసైటీ పేరిట ఉన్న గురుద్వారా సత్సంగ్ ట్రస్ట్ పేరిట అక్టోబర్ 2022లో రిజిస్టర్ చేసి నిధులు మళ్లిస్తున్నారని మండిపడ్డారు. సీతమ్మధార గురుద్వారాతో పాటు సూర్యబాగ్లో ఉన్న గురుద్వారా ఆస్తికి సంబంధించి అద్దెలను స్వాహా చేస్తున్నారన్నారు. తన వద్ద ఈ వ్యవహారాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. దిల్షా సింగ్ ఆనంద్ అధ్యక్షుడిగా కొనసాగుతూ గురుద్వారా తన సొంత జాగిరీలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయన అక్రమాలు, మోసాలను పూర్తి ఆధారాలతో నిరూపిస్తానని అన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న దిల్షా సింగ్ ఆనంద్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సతీందర్ సింగ్ సేతి డిమాండ్ చేశారు. మన సీతంధార గురుద్వారాలో ప్రెసిడెంట్ దిల్షా సింగ్ ఆనంద్ 2015లో ప్రెసిడెంట్ అయ్యి ఈ 10 ఇయర్స్ నుంచే మ్యానుపులేట్ చేసి ప్రెసిడెంట్గా కంటిన్యూ చేస్తున్నాడు. అండ్ డబ్బులు డైవర్ట్ చేస్తున్నాడు, గబన్ చేస్తున్నాడు. అండ్ గురుద్వారా ఇన్కమ్కి గబన్ చేస్తున్నాడు. గురుద్వారా ఈ గురుద్వారాకి 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటి ఆపోజిట్ బ్యారక్స్ అండ్ ఒకటి సీతంధార. గురుద్వారా 1981లో రిజిస్టర్ అయింది. 1981లో సొసైటీ కింద రిజిస్టర్ అయింది. అండ్ దాని తర్వాత అది అలాగా కంటిన్యూ అవుతుంది. వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ వాజ్ మై ఫాదర్. అండ్ ఇప్పుడు ఏంటయిందంటే 2000 అండ్ 9 టెనెంట్స్ ఉన్నారు. ప్లస్ ఇది మన హుండీ కలెక్షన్స్, దాని తర్వాత అక్కడ రూమ్స్ ఉన్నాయి, దాని కలెక్షన్స్, ఇంకొకటి ఏంటంటే ఈ డొనేషన్స్ ఇచ్చే స్లిప్స్, ఈ అన్ని ఇన్కమ్ గురుద్వారాకి ఉంది. ఆ ఇన్కమ్కి ఈయన సొంత అకౌంట్లో వేస్తున్నాడు. దాని ప్రూఫ్ నేను చూపిస్తాను. ఈయన ఏం చేశాడంటే ఇది 2 ప్రాపర్టీస్ది, ఇది రిజిస్టర్డ్, ఇది రిజిస్టర్డ్. ఈ 2 ప్రాపర్టీస్ గురుద్వారాకి ఉంది. దీనికి సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్.
చీమలపల్లి భూ కబ్జాలపై ఎట్టకేలకు రెవెన్యూ యంత్రాంగం కదిలింది. పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు ఆక్రమణలు తొలగించారు. 95వ వార్డులోని చీమలపల్లి భూ ఆక్రమణలపై అధికారులు కొరడా గలించారు. తెల్లవారుజామున పోలీస్ సహకారంతో రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. ఈ గ్రామంలోని సర్వే నెంబర్ 26లో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్లో ఇటీవల చాలా మంది గుడిసెలు వేసి ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేశారు. దీనిపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు మీడియాలోని పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. ఇప్పటి వరకు గుంభనంగా ఉన్న రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు కదిలారు. పోలీసులను వెంటబెట్టుకొని ఆక్రమణలను తొలగించారు. తమ పాకలను అధికారులు తొలగించడం పట్ల ఆక్రమణదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణల తొలగింపునకు అడ్డుపడిన ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ 4 నెలల తప్పులు డొంకలు పరుపు తప్పులు అన్ని పడ్డాము. పిల్ల జలతోటి ఇక్కడ మేము ఉన్నాము. ఆ రాత్రులు పడుకున్నప్పుడు ఇంక పడుకోలేక ముందలు చేస్తారా? మనుషులు చంపిడేకి వచ్చారా ఈ ప్రభుత్వము? మనుషులు చంపిడేకి వచ్చింది ఈ ప్రభుత్వము? మరదే డబ్బే కావాలి వీళ్ళకి. ఎక్కడ అమ్మిడిపోయారు వీళ్ళు? ఈ జనాలు ఎక్కడ అమ్మిడిపోయారు? పేదవాళ్ళకి ఇల్లు వద్దా? ఇల్లు ఉంటే మాకు ఇల్లు ఇవ్వకండి. ఇల్లు లేనకే ఇవ్వండి. ఇల్లు లేనకే ఇవ్వండి. మేమేమైనా ఊరుకొచ్చాము? 4 నెలలు బట్టి పని పాటలు మానేసి అప్పు సప్పు చేసుకొని పాకలేసుకొని ఉన్నాము. డ్రగ్స్ వద్దు ఆటలే ముద్దు అంటూ క్రికెట్ టోర్నమెంట్ను పలు స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఉక్కు స్టేడియంలో నిర్వహిస్తున్న టోర్నమెంట్లో ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి 30 జట్లు పాల్గొంటున్నాయి. ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్, వందే భారత్ చారిటబుల్ ట్రస్ట్ మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ యువత డ్రగ్స్, గంజాయి వినియోగానికి దూరంగా ఉండాలని కోరారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించేందుకు యువత కృషి చేయాలని సూచించారు. తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ యువత సమాజ అభివృద్ధికి పాటుపడాలన్నారు. నేటి తరం యువత సేవలే భవిష్యత్తులో దేశానికి ఎంతో అవసరమని చెప్పారు. ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతటి ఎన్జిఓస్ ఇచ్చిన సపోర్ట్తో పాటు పవన్స్ హాస్పిటల్స్ అయినటువంటి అదేవిధంగా రామారావు గారికి వీళ్ళందరికీ కూడా ఈ టీంని ఇంత చక్కగా యాంటీ డ్రగ్స్ని మనం అందరిలోకి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావడం కోసం ఇంత కష్టపడి ఇంత ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము కూడా ఎన్జిఓస్తో పాటు మనం కూడా ఈస్ట్ నాల్ కమాండ్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున కూడా మేము కూడా అందరికీ ఇచ్చే మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలు అవ్వచ్చు, లేదంటే మన కొలీగ్స్ అవ్వచ్చు, లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేదంటే మనతోటి పనిచేస్తున్న ఉద్యోగులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలని చెప్పి ఒక విప్లవాత్మక సందేశాన్ని ఇవ్వడం కోసం ఈరోజు మేము ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మీడియా మిత్రుల ద్వారా తోటి అందరికీ కూడా ఈ యొక్క సందేశాన్ని ఇవ్వాలని చెప్పి డ్రగ్స్ వద్దు ఆటల ముద్దు అని చెప్పి నినాదంతో చెప్పడానికి ముందుకు వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మొట్టమొదటిసారిగా ఎన్జిఓస్ ప్రీమియర్ లీగ్ ఒక క్రికెట్ లీగ్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఎన్జిఓస్ అంటే సాధారణంగా ఎవరికైనా కష్టం వస్తే అయితే పైన ఉన్న దైవత్వాన్ని వేడుకుంటాం, లేదా కింద ఉన్న ప్రభుత్వాన్ని అర్థిస్తాం. కానీ ఆ రెండింటి మధ్య ఒక సన్నని పొర ఉంది, దాని పేరే ఎన్జిఓ. అలాంటి ఎన్జిఓస్ అందరూ కూడా ఒక్క వేదిక మీదకి వచ్చి సమాజానికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడంలో ముందుండడమే కాదు, మేము ఆడుకోవడంలో కూడా సరదాగా ముందుంటామన్న ఒక ఫ్రెండ్లీ వాతావరణంతో ఇక్కడ ఎన్జిఓస్ అందరూ కూడా దీన్ని కూడా ఒక ఆదర్శవంతమైన ఆలోచనతో డ్రగ్స్ వద్దు ఆటలే ముద్దు, డూ ఎంజాయ్ వితౌట్ గంజాయ్ అన్న ఒక బలమైన నినాదంతో యాంటీ డ్రగ్స్కి వ్యతిరేకంగా మేమందరం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత బలంగా నిర్వహించడానికి ప్రధానమైన సపోర్ట్ని అందించినటువంటి డాక్టర్ స్వరూప్ గారు, ఏబీ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, అలాగే పవన్ సాయి హాస్పిటల్ ఎండి డాక్టర్ పి రామారావు గారు వాళ్ళ బలమైన సహకారంతో, అలాగే వందే భారత్ బ్లడ్ బ్యాంక్, అలాగే ఇతర అన్ని ఎన్జిఓస్ అందరూ కలిసి కూడా చేయి కలిపి ఎలా అయితే సేవా కార్యక్రమాలు చేస్తామో ఈ పెద్ద కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా తన వంతు సహాయ సహకారాలు అందించి ఇంత దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని ఖండిస్తూ సంఘం ఆధ్వర్యంలో నిరసన నిర్వహించింది. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ బొమ్మ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు రహిమాన్, షేక్ నాగూర్ మాట్లాడారు. ఆయిల్ నిక్షేపాల కోసమే కుంటి సాకులతో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులకు తెగబడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని అన్నారు. యుద్ధాలను స్పష్టిస్తూ ప్రపంచంలో అశాంతికి అమెరికా కారణమవుతుందన్నారు. శాంతి కాముకుడినంటూ యుద్ధాలను నివారించేవాడినంటూ నీతిమాలిన మాటలు మాట్లాడటం ట్రంప్నకు మాత్రమే చెల్లుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు అబ్దుల్లా, అమీర్, మౌలా తదితరులు పాల్గొన్నారు. అమెరికా ఇజ్రాయెల్ మూకుమ్మడిగా గత 8 రోజుల నుంచి దాడులు అనేవి జరుగుతున్నాయి. ప్రధానంగా ఇరాన్లో ఇప్పటికీ 1000 మంది పైచిలుకు అనేది చనిపోయారు. ఇప్పుడు ఆ దేశ సుప్రీం ఎవరైతే ఉన్నారో కమీనియన్ కూడా వాళ్ళ తాలూకు భార్య, కొడుకు, మనవడు, అలాగే కూతుర్ని వీళ్ళందరినీ కూడా చంపేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇజ్రాయిల్ అనేది సంబంధించి ఏదైతే ఉందో ఇజ్రాయిల్ మీద కూడా ఈరోజు దాడులు అనేవి చేసే పద్ధతిలో ముందుకు పోతుంటారు. ప్రధానంగా దీనివల్ల ఆర్థిక సంక్షోభం అనేది ప్రపంచ దేశాలంతా కూడా ఆర్థిక సంక్షోభం అనేది వస్తుంది. ఇప్పటికే గల్ఫ్ కంట్రీలు ఏవైతే ఉన్నాయో గల్ఫ్ కంట్రీలో అమెరికా ఉన్న స్థావరాల నుంచి ఈరోజు మరి ఇరాన్ మీద మరి ఏవైతే క్షిపణులు ఉన్నాయో దాన్ని వదిలి వాళ్ళు విధ్వంసం సృష్టిస్తున్నారు. మరి ఇరాన్ కూడా ప్రతిదాడి అనేది ఎక్కడైతే గల్ఫ్ కంట్రీలో అమెరికా తాలూకు స్థావరాలు ఉన్నాయో వాటిని కూడా వీళ్ళు కొట్టడం అనేది జరిగింది. దీనివల్ల ప్రపంచ మానవాళి మనుగుడికే ముప్పు వచ్చే ప్రమాదం అనేది తీవ్రంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రపంచ శాంతి కావాలని ముస్లిం సోదరులుగా నూరు భాష ముస్లిం సంక్షేమ సంఘం సోదరులుగా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ చేసే దాడిని ఈరోజు నూరు భాష సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ అనేది ఇరాన్పై దాడులు ఇప్పుడు నిల్వలో నిక్షేపాలు ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల స్వాధీనం చేసుకోవాలని ఒక దురుద్దేశంతో ఈ దాడులు చేస్తున్నాయనేసి ప్రపంచవ్యాప్తంగా అనుకోవడం జరుగుతుంది. అందుకే భారత ప్రభుత్వం కూడా దీనిలో చొరవ తీసుకొని శాంతియుతంగా చర్చలు జరిపి శాంతియుతంగా ఒక సమస్యను పరిష్కారం చేయాలి తప్ప దాడులతో సాధించేది ఏమీ లేదు. ఎందుకంటే దాడులు చేయడం వల్ల ఎంతోమంది అమాయకులు ప్రాణాలు పోతున్నాయి, పసిపిల్లలు కూడా చనిపోతున్నారు. అందులో మాకు పవిత్రమైన మాసం రంజాన్ మాసం. ఈ రంజాన్ మాసంలో చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది, ఉపవాసాల్లో ఉన్నవారు కూడా. ఎందుకంటే ఇటువంటి దాడులు చేయకుండా ఉండాలనేసి మేము ఈ యొక్క సంఘం తరఫున కోరుకుంటున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భీమ్లీలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. భీమ్లీ గంటస్తంభం నుండి బీచ్ లైట్ హౌస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భీమ్లీ బార్ అసోసియేషన్, భీమ్లీ పోలీసులు సంయుక్తంగా స్నిగ్ధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐ క్యాంప్ ఏర్పాటు చేసి మహిళలకు వైద్యులు నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. మహిళల హక్కులు, సమాజంలో వారి ప్రాధాన్యం, విశిష్టత గురించి పలువురు వ్యక్తులు మాట్లాడారు. ఈ ర్యాలీలో మహిళలు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశంలో మహిళను దేవతగా పూజిస్తారని, సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని తెలిపారు. ప్రతి విద్యార్థిని తన చదువును కొనసాగిస్తూ దేశానికి వెన్నెముకగా నిలవాలని సూచించారు. స్త్రీలు ప్రతి రంగంలో ముందుకు సాగి సమాజంలో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భీమ్లీ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ సౌజన్య, భీమ్లీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రావు, భీమ్లీ ఆర్డీఓ సంగీత్ మాధుర్, నార్త్ ఏసీపీ అప్పలరాజు, సిఐ తిరుపతిరావు, ఎస్ఐలు సురేష్, గౌరీ, స్నిగ్ధ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా చక్కగా చేసినటువంటి సిఐ గారు, అట్ ద సేమ్ టైం ఆల్ ది తహసీల్దార్, ఇక్కడ మాకు చక్కటి క్యాంప్స్ అవి సపోర్ట్ చేసినందుకు, ఇక్కడికి వచ్చినందుకు తెలుగుట్ల స్నిగ్ధ శ్రీదేవి ఫౌండేషన్ వారికి ఆల్ ద యూ. For the first thing I want to say is very happy to see such an initiative. ఒక 2 days back at a చాలా మంది యంగ్ అండ్ ఫ్యూచర్ బిల్డింగ్ గర్ల్స్ ఈ పార్టిసిపేషన్లో భాగస్వాములు అవ్వటము. ఈ రోజుల్లో మీరు గమనించినట్టు మనకి విమెన్ అనేవాళ్ళు ప్రతి స్పియర్లో, పాలిటిక్స్లో కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్గా కానీ ఆర్ ఎనీ అదర్ ఫీల్డ్స్, అన్ని ఫీల్డ్స్లో కూడా విమెన్ అనేవాళ్ళు చాలా బాగా రాణిస్తున్నారు. అయినప్పటికీ విమెన్కి వాళ్ళ రైట్స్ పట్ల లీగల్ అవేర్నెస్ అనేది ఇప్పటికీ ఉండట్లేదు. చిన్నారులకు ముందస్తుగా వినికిడి పరీక్షలు నిర్వహించడం ఎంతో మంచిదని మెడికవర్ హాస్పిటల్కి చెందిన ఈఎన్టీ నిపుణులు డాక్టర్ టీవీవి వినయ్ కుమార్ సూచించారు. వినికిడి లోపం ఆలస్యంగా గుర్తిస్తే మాటల అభివృద్ధి, భావోద్వేగ స్థితి, ఇతర నైపుణ్యాలపై దీర్ఘకాల ప్రభావం పడవచ్చునని చెప్పారు. మెడికవర్ ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ వినయ్ కుమార్ మాట్లాడారు. ప్రతి 1000 మంది శిశువుల్లో 1 నుండి 3కి వినికిడి లోపం ఉండే అవకాశం ఉందని వైద్య అధ్యయనాలు చెబుతున్నాయని అన్నారు. నవజాత శిశువులకు
వరకు చేసే OAE, BERA పరీక్షలు ఎంతో నమ్మదగినవని అన్నారు. చిన్నారుల్లో వినికిడి లోపం సకాలంలో గుర్తించి చికిత్స, హిరింగ్ ఎయిడ్స్, క్లోకియర్ ఇంప్లాంట్స్, స్పీచ్ థెరపీ ద్వారా పిల్లల అభివృద్ధి మెరుగుపడుతుందని చెప్పారు. ప్రతి శిశువుకు వినికిడి స్క్రీనింగ్ తప్పనిసరి చేయాలన్నారు. మార్చి 3 ప్రపంచ వినికిడి దినోత్సవం జరుపుకుంటున్నాం. అంటే మార్చి 3 నుంచి ప్రపంచ వినికిడి వారోత్సవాలని మార్చి 3 నుంచి మార్చి 9 వరకు మనం జరుపుకుంటున్నాం. ప్రపంచ వినికిడి దినోత్సవం అని మన ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రతి సంవత్సరం ఒక థీమ్ చెప్తుంది. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే కమ్యూనిటీ టు క్లాస్ రూమ్స్. అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ కమ్యూనిటీ టు క్లాస్ రూమ్స్ అనగా ఏంటంటే క్లాస్ రూమ్ స్టేజ్లోనే అంటే నేటి బాలలే రేపటి పౌరులు. సో బాలల వయసులోనే ఈ వినికిడి లోపాన్ని అరికట్టడమే WHO ముఖ్య ఉద్దేశం. దాని కాన్సెప్టే అంటే క్లాస్ రూమ్ దశలోనే మనం వినికిడి లోపాన్ని నివారించగలిగితే మన కమ్యూనిటీ వరకు అది తీసుకురావక్కర్లేదు. సో ఈ ఒక జనరేషన్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఆ వినికిడిని నివారించడం ముఖ్య ఉద్దేశం. దీనికి మన వినికిడి చిన్నపిల్లలు ఎక్కువ వినికిడి లోపం అనేది మనం చిన్నప్పుడే మనం గుర్తించవచ్చు. దానికి వినికిడి పరీక్షలు ఉంటాయి. ప్యూటోన్ ఆడియోమెట్రీ, ఇంపెడెన్స్ ఆడియోమెట్రీ అని ఉంటుంది. ఆ ఇంపెడెన్స్ ఆడియోమెట్రీ, ప్యూటోన్ ఆడియోమెట్రీ ద్వారా చేసి మనం ఆ వినికిడి లోపాన్ని ఎంతో దాని ద్వారా టెస్ట్ ద్వారా చేయొచ్చు. ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో పెందుర్తిలో మహిళలు ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా పోరాట దినం సందర్భంగా POW భారీ ర్యాలీ నిర్వహించింది. చిన్నముసిలివాడ అంబేద్కర్ నగర్ నుండి భారీ ర్యాలీ ప్రారంభమై పెందుర్తి MRO కార్యాలయం వరకు సాగింది. MRO కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ముందుగా ప్రగతిశీల మహిళా సంఘం జెండాను జిల్లా అధ్యక్షులు S వెంకటలక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహిళా నేతలు S వెంకటలక్ష్మి, ఇందిరా, K నిర్మల, ఈశ్వరలక్ష్మి, రూప, P లక్ష్మి తదితరులు మాట్లాడారు. మహిళలపై అమలవుతున్న అన్ని రకాల హింసలకు, విపక్షలకు వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. స్త్రీ పురుష సమానత్వం కోసం పోరాడదామన్నారు. సమాన పనికి సమాన వేతనం కోసం, మహిళల పని హక్కు గ్యారెంటీ కోసం, నివాస హక్కు కోసం ఉద్యమించేందుకు మహిళలు సన్నద్ధంగా ఉండాలన్నారు. మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడాలని, మహిళల పట్ల హింస రోజు రోజుకు పెరుగుతుంది. మహిళా హక్కుల కోసం, మహిళా చట్టాల కోసం అనేక మంది ప్రజలు ఉద్యమాలు చేసి ఈ రక్త తర్పణ చేశారు. ప్రతి ఏటా మహిళా దినాన్ని పురస్కరించుకుంటూ ఈనాటి మహిళా దీనిగా అమీషా మీద తప్పుడు ఆయిషా మేరా మీద తప్పుడు సాక్ష్యాలు, కోర్టు తప్పుడు తీర్పులు ఇచ్చి మహిళలకి ఎంతసేపు మహిళల తీర్పులు, ఇది ఉన్న వాళ్ళకే రాజ్యం అవుతుంది, రాజ్యం ముందు హక్కుల ముందు అందరూ సమానమనేది ఉత్తి అబద్ధాలని ఈనాటి కోర్టు తీర్పు ద్వారా తెలుస్తుంది. మహిళా హక్కులు, మహిళా ఉపాధి కాలరాస్తున్నాయి. మహిళల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని ఈ ప్రభుత్వ వైఖరి చాలా దుర్మార్గంగా ఉంది. 6 ఏళ్ల పసిపిల్ల నుంచి 60 ఏళ్ల ముసలాల వరకు అత్యాచారాలు అవుతున్నా చూసి చూడనట్టుగా, నిమ్మక నీరెత్తినట్టుగా ఈ ప్రభుత్వాలు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. ఉన్న వాళ్ళకే పట్టా కడుతున్నాయి, ఉన్న వాళ్ళకే రాజ్యాలు ఇస్తున్నాయి. ఇక్కడ చిన్న ముసలివాడలో 97వ వార్డు టోటల్ ఈ చిన్న ముసలివాడ పెందుర్తుల భూ కబ్జాలకు గురవుతున్నాయి. మహిళల పట్ల అన్యాయాలు అవుతున్నాయి, మహిళలకు అత్యాచారాలు జరుగుతుంటాయి. ఇది కామన్, ఇది రొటీన్ అన్నట్టుగా అవుతుంది. హైరిస్క్ ప్రసూతి విభాగం నగరంలోని రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ అండ్ బర్త్ రైట్లో ప్రారంభమైంది. హైరిస్క్ ప్రసూతి విభాగాన్ని ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ మాజీ అదనపు డైరెక్టర్ డాక్టర్ K సుబ్బరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసూతి, నవజాత శిశువుల సంరక్షణలో హైరిస్క్ ప్రసూతి విభాగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. నేడు మారిన అలవాట్ల కారణంగా హైరిస్క్ ప్రసూతి సాధారణమైపోతుందన్నారు. రెయిన్బో హాస్పిటల్లో హైరిస్క్ ప్రసూతి విభాగాన్ని ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ అండ్ బర్త్ రైట్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ C రాగసుధ మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో గర్భిణీలు, నవజాత శిశువులకు అందిస్తున్న సేవలను వివరించారు. తమ ఆసుపత్రిలో ఉన్న హైరిస్క్ ప్రసూతి విభాగం గర్భిణీ మహిళలకు ఓ వరం లాంటిదన్నారు. We have a wonderful team of obstetricians who are specialized in high-risk pregnancies. We have round-the-clock anesthetists. We have round-the-clock neonatologists. In most hospitals, neonatologists will not attend the deliveries. But we are very lucky to have the doctors who treat those babies attend the deliveries every day with us. And we have a wonderful team of fetal medicine specialists. So we start high-risk pregnancy care not just
from pregnancy, sometimes even before pregnancy, preconceptional counseling దగ్గర నుంచి we start. So a lot of patients are planning pregnancies very late అండి. So what is happening is lot of them have already diabetes ఉంటుంది, hypertension ఉంటుంది, చాలా obese గా ఉంటారు. We've had patients who are almost 130-140 kilograms also who have delivered with us. And వాళ్ళకి వేరే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, లైక్ కార్డియక్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, సమ్ పేషెంట్స్ హ్యావ్ లివర్ ప్రాబ్లమ్స్. సమ్ టైమ్స్ ఏమీ లేకపోయినా ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అది ట్విన్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు. Let me congratulate Rainbow Management for starting this high risk pregnancy unit. చాలా మందికి మీకు అనుకుంటారు ఏంటి హై రిస్క్ ప్రెగ్నెన్సీ యూనిట్. చిన్న ఎగ్జాంపుల్ మా రాజు చెప్పాడు పొద్దున్న. మీరు ఒక క్లాస్లో 40 మంది పిల్లలు ఉంటే ఒక 4-5కి మీరు ఏం చదువు చెప్పకపోయినా మార్క్స్ వచ్చేస్తే పాస్ అయిపోతారు. ఇంకో 30 మందికి మనం కోచింగ్ ఇస్తే పాస్ అవుతారు కంఫర్టబుల్. ఒక 3-4కి ఎంత కోచింగ్ ఇచ్చినా చాలా కష్టం. అలాగే మనకి నెలకి 100-200 డెలివరీస్ చేస్తుంటారు రెయిన్బో హాస్పిటల్లో. దాంట్లో ఒక 5-10 ఇంకా ఎక్కువ ఉంటాయి మేడం. ఓకే, సో 10-15 కేసెస్ ఏంటంటే సింపుల్ కేసెస్ కాదండి. మదర్కి ప్రాబ్లం ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఏదో ప్రాబ్లం ఉంటుంది. నార్మల్ డెలివరీ మనం ఏం చెప్పినా పుట్టేస్తారు. ఇలాంటి కేసెస్ మదర్కి తీసుకుంటచ్చు. ఇలా అందరూ కలిపి అటెండ్ అయితేనే మనం గుడ్ అవుట్కమ్ ఇవ్వగలం అందరికీ. సో అటువంటి యూనిట్ ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ప్రీవియస్గా అయితే డెఫినెట్ 30 minutes లోపల సర్వైవ్ చేయడం కష్టమయ్యేది. సో ఇప్పుడు ఈవెన్ 26 weeks, 25 weeks కూడా వీఆర్ ఏబుల్ టు మేక్ సర్వైవ్ విత్ గుడ్ సర్వీసెస్ ఆఫ్ ది neonatologist and the team. అండ్ వీళ్ళలో కూడా మరీ వెళ్ళి టు ప్రిమెచ్యూర్ బేబీస్లో కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ఐ ప్రాబ్లమ్స్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఏపీ మహిళా సమైక్య నేతలు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య విశాఖ జిల్లా శాఖ NFIW సంయుక్తంగా జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా నేతలు సత్యవతి, విమల, కమల, రాణి, సంధ్య మాట్లాడారు. మహిళపై జరుగుతున్న హింసను ఖండించారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారన్నారు. ఇంకా మహిళ అంటే చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమైన శాంతియుత సమాజ స్థాపనకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు ఎన్నో పోరాటాలు చేసి హక్కులను సాధించుకున్నారని గుర్తు చేశారు. ఆ హక్కులకు ఏమాత్రం బంధం కలిగినా మహిళా లోకం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. 1910 డెన్మార్క్ రాజధాని కోపెన్హెగన్లో బట్టల పరిశ్రమలో చేస్తున్నటువంటి మహిళా కార్మికులందరూ కూడా పని గంటల తగ్గింపు కోసం, వేతనాల పెంపు కోసం, ప్రసూతి సెలవుల కోసం, ఓటు హక్కు కోసం రోడ్ల మీదకి వచ్చి సోషలిస్టు నాయకురాలైనటువంటి క్లారా జెట్కిన్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఒక శతాబ్ది కాలం ఉద్యమాలు చేసిన పిమ్మట 1975లో ఐక్యరాజ్య సమితి దాన్ని గుర్తించి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి ప్రకటించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఏంటంటే ఈరోజు ప్రభుత్వాలు కానివ్వండి, పాలక వర్గాలు కానివ్వండి, ఏ ప్రయోజనాల కోసం ఆ రోజు ఉద్యమాలు చేస్తారో అవన్నీ పక్కన పెట్టేసి ఒక ఈవెంట్గా చూస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈరోజు కేక్ కటింగ్ గానో లేదా ముగ్గుల పోటీగానో, అందాల పోటీగానో, ఆటల పోటీగా నిర్వహిస్తున్న తప్పించి ఆనాడు పోరాడి సాధించుకుని ఏవైతే 8 గంటల పనిదినం ఉందో ఈరోజు ఆ పనిదినం అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలను విధిగా పాటించాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సంకబ్రత బాక్షి పిలుపునిచ్చారు. నరసింహనగర్లో ఉన్న నిస్సాన్ షోరూంలో గ్రావైట్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న అవసరాల దృష్ట్యా 7 సీటర్తో అడ్వాన్స్ ఫీచర్స్తో వాహనాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు జరగవన్నారు. నిస్సాన్ గ్రావైట్ సరికొత్త డ్రైవింగ్ అనుభూతితో ఫ్యామిలీ అడ్వెంచర్కు ది బెస్ట్ చాయిస్ అని ఆరెంజ్ గ్రూప్ MD రామకోటేశ్వరరావు అన్నారు. సేఫ్టీకి ప్రాధాన్యతనిస్తూ కిలోమీటర్కు 19.6 వరకు మైలేజ్ ఇస్తుందన్నారు. అప్డేట్ ఫ్యూచర్లు ఒకేసారి 7 కూర్చొని ప్రయాణించేలా వాహనాన్ని తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ జయరాం సిబ్బంది పాల్గొన్నారు. విశాఖపట్నం నగరంలో మొట్టమొదటిసారిగా
మనం ఈ గ్రావైడ్ వెహికల్ చూస్తే ఫస్ట్ వర్షన్ టు 5th వర్షన్ 5 వర్షన్స్ ఉన్నాయి. కానీ ఒకటి చాలా అందంగా కనిపిస్తుంది ఆ బండి, కానీ బెస్ట్ ఫీచర్ వచ్చేసి కాస్ట్ ఎఫెక్టివ్నెస్, వాల్యూ ఫర్ మనీ. ఎందుకంటే ఫస్ట్ వర్షన్ చూస్తే దాదాపు 5.5 లక్షలు ఇంచుమించు కాస్టు, 5th వర్షన్ ఇంచుమించు 10 లక్షలు అంతేనా? ఇప్పుడు ఇది 7 సీటర్ కాబట్టి ఐడియల్లీ సూటెడ్ ఫర్ అన్ ఇండియన్ ఫ్యామిలీ. డాడీ, మమ్మీ, 2 పిల్లలు, తర్వాత డాడీ తల్లిదండ్రులు, లేకపోతే అమ్మగారి తల్లిదండ్రులు, ఇంకా ఒక ఎక్స్ట్రా సీట్ వచ్చేసి ఇప్పుడు మన ప్రభుత్వంలో కొత్త పాలసీ వచ్చింది, 2 కాదు 3 పిల్లలు ఉండాలి. అది ఆలోచించి 7 సీటర్ పెట్టారని నేను ఆలోచిస్తున్నా. సో విశాఖపట్నం సిటీలో ఆల్ ఇండియా లాంచ్ తర్వాత ఉదయపూర్లో జరిగిన తర్వాత విశాఖపట్నంలో లాంచ్ జరిగింది. మన సిటీ పోలీస్ కమిషనర్ గారు లాంచ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కారులో ప్రత్యేకత ఏంటంటే 7 సీటర్ అండ్ వెరీ వెరీ ఎకనామికల్లీ ప్రైస్డ్. దాంతోపాటు ఇండియాలో నిస్సాను సెకండ్ కార్, ఫస్ట్ కార్ వచ్చి మ్యాగ్నైట్, సెకండ్ కార్ వచ్చి ఇప్పుడు ప్రస్తుతం గ్రావైట్ అని లాంచ్ చేశారు. ఇక మళ్ళీ ముందు చాలా కార్లు ఇండియాలో తీసుకురాబోతుంది. కస్టమర్కి చాలా అట్రాక్టివ్ ప్రైస్. మన ఇండియన్స్ అందరం చాలా జాగ్రత్తగా ఉంటాం ప్రైసింగ్లో. నెక్స్ట్ సర్వీస్ చాలా ఫస్ట్ 5,000 కస్టమర్స్కి బుకింగ్ చేసుకున్న వాళ్ళకి 10 ఇయర్స్ 5 ఇయర్స్ మెయింటెనెన్స్ ఫ్రీగా ఇస్తున్నారు. తర్వాత ఫైనాన్స్ స్పెషల్ రేట్ మీద ఇస్తున్నారు. అలాగే పాత నిస్సాన్ కార్లు ఏమన్నా ఉంటే ఎక్స్చేంజ్కి చాలా మంచి అవకాశం కస్టమర్కి సౌకర్యం చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఈ జాపనీస్ ఇంజన్ మైలేజ్ కానీ మెయింటెనెన్స్ కానీ కస్టమర్కి చాలా పొదుపుగా ఉండేటట్టుగా తయారు చేస్తారు. అది అందరికీ తెలిసిందే. భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ జాపనీస్ కార్స్ చాలా ఎకనామికల్ టు మెయింటైన్ యాజ్ వెల్ యాజ్ హై మైలేజ్తో చేస్తారు. సో ఈ కారు 7 సీటర్ అవడంతో దీని ప్రత్యేకత. మన విశాఖపట్నం కానీ చుట్టుపక్కల మన ఊళ్ళో కానీ 7 సీటర్ వలన చాలా ఎకనామికల్గా ఉండటం వలన చాలా సక్సెస్ అవుతుందని ఆల్ ఇండియాలో ఇప్పటికే చాలా హై బుకింగ్స్ రావడం వలన ఈ కారుకి చాలా హై డిమాండ్ పెరిగింది ఈ లోపలే. దురాక్రమణ యుద్ధాలకు, స్త్రీలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని మహిళా చేతన నాయకురాలు కత్తి పద్మ కోరారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద మహిళా చేతన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. దురాక్రమణతో సాగిస్తున్న యుద్ధాలను ఆపాలని, మహిళపై జరుగుతున్న హింసను అరికట్టాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ అమెరికా చర్యలను ఎండగట్టారు. ఇప్పటికీ మహిళపై హింస జరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మహిళపై హింసకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇరాన్ మీద ఇజ్రాయిల్, అమెరికా కలిసి సాగిస్తున్నటువంటి యుద్ధాన్ని ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అమెరికా సాగించదలుచుకున్న అన్ని రకాల యుద్ధాలని ఆపే విధంగా అమెరికా మీద భారత ప్రభుత్వం ఒత్తిడి తేవాలని, అసలు భారత ప్రభుత్వం మౌనాన్ని వేడాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇరాన్లో, లెబనాన్లో ఇప్పటి వరకు చచ్చిపోయినటువంటి వాళ్ళ మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా మేము సంతాపాన్ని ప్రకటిస్తున్నాము. అలాగే యుద్ధ మేఘాలు కమ్ముకుని ఉన్న ఈ పరిస్థితుల్లో మార్చి 8ని యుద్ధాలకు వ్యతిరేకంగా జరపాలని చెప్పి మేము మహిళలకు పిలిపిస్తున్నాము. అలాగే భారతదేశంలో మహిళల మీద వివక్ష పెరిగింది, అసమానత పెరిగింది, హింస పెరిగింది, మహిళా చట్టాల అమలు పూర్తిగా పలచబడిపోయింది. వీటన్ని అలాగే సమాన పనికి సమాన వేతన చట్టం లాంటి చట్టాలు, ఆ చట్టాలు మనల్ని వెక్కిరిస్తున్నట్టుగా మారిపోయి వాటి అమలు ఏమీ కూడా లేదు. మేము వీటన్నింటినీ అంటే మహిళల మీద హింస ఆగాలి. వార్తలు ముగిస్తుండగా ముఖ్యాంశాలు మరొకసారి. పట్టణాలు జనావాసాలకు దూరంగా టోల్గేట్లు ఉండాలంటున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. టోల్గేట్లు ఉన్న చోట సర్వీస్ రోడ్లు ఉండాలని సూచన. చీమలపల్లి ప్రభుత్వ భూముల్లో అక్రమణలు తొలగించిన రెవెన్యూ అధికారులకు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన కబ్జాదారులు.
గురుద్వార్ సాత్ సంగత్ అధ్యక్షుడు దిల్షా సింగ్ ఆనంద్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన సిక్కు మైనారిటీ నేత సతీందర్ సింగ్ సేతి దిల్షా సింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. డ్రగ్స్ వద్దు ఆటలే ముద్దంటూ క్రికెట్ టోర్నమెంట్, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చిన పలువురు ప్రముఖులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.